శ్రీ గురుభ్యో నమ నమస్తే. వెల్కమ్ టు వేద్య యోగా 7 డేస్ యోగా ఛాలెంజ్లో 6th డేకి స్వాగతం. 6వ రోజుకి స్వాగతం. రిలాక్స్, సిట్ కంఫర్టబుల్లీ. ఇవాళ సిట్టింగ్ వార్మప్ చేద్దాం. సిట్ కంఫర్టబుల్లీ, కీప్ బ్యాక్ స్ట్రైట్. నిటారుగా ఉంచండి. హెడ్ అండ్ నెక్ ఫ్రీగా ఉంచండి. షోల్డర్స్ ఫ్రీగా ఉంచండి. హ్యాండ్స్ ఓపెన్గా ఉంచండి. కీప్ పామ్ అప్వర్డ్, ఫేసింగ్ అప్వర్డ్. Comfortable, breathe in, breathe out. Keep eyes closed. Joint your palm. Comfortable, breathe in, breathe out. Take a deep breath in and start Omkara. One more time, ఇంకొకసారి. ఒక చేతులు రబ్ చేయండి. రబ్ యువర్ పామ్స్, ఓపెన్ యువర్ ఐస్. జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్. హ్యాండ్స్ ఫ్రీగా ఉంచండి. నార్మల్ కూర్చోండి. క్రాస్ లెగ్ లేదంటే ఇలా సిద్ధాసన్. రైట్ హ్యాండ్తో హెడ్ పట్టుకొని రైట్ సైడ్ బెండ్ చేయండి. స్ట్రెచ్ యువర్ హెడ్ అండ్ నెక్ స్లోలీ. Slowly release. One more time. Right side. Slowly release. If left side. Left hand to పట్టుకోండి. Left side లాగండి. Release. One more time. Relax. గడ్డాన్ని భుజం వరకు తీసుకెళ్ళండి. Right. Left. Breathe in. Breathe out. Breathe in right. Breathe out left. Breathe in right. Breathe out left. Breathe in center. రొటేషన్ చేయండి. హెడ్ అండ్ నెక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకండి. సర్వైకల్ ఉన్న వాళ్ళు రొటేషన్ స్లోగా చేయండి. 1 2 3 5 టైమ్స్ చేసుకోండి మీరు. 3 2 and 1. రిలాక్స్. లెగ్స్ క్రాస్ చేసి ఉంచండి. సుఖాసన్ అంటారు దీన్ని. హ్యాండ్ సైడ్కి ఉంచండి. బ్యాక్ సైడ్ ఉంచండి. వెన్ను నిటారుగా ఉంచండి. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. జాయింట్ యువర్ పామ్. మరి చేతులు కలపండి. లుక్ అప్, పైకి చూడండి. బ్రీత్ అవుట్, లుక్ డౌన్, హ్యాండ్స్ డౌన్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. Breathe in. Breathe out. Breathe in. Breathe out. One more time. Breathe in. Stretch up. Breathe out. Relax. ఇప్పుడు సైడ్ స్ట్రెచ్చింగ్. రైట్ హ్యాండ్ కింద పెట్టేసేయండి. లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెచ్ చేయండి బాగా. లెఫ్ట్ సైడ్ అంతా బాగా స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్. బ్రీత్ ఇన్ సెంటర్. బ్రీత్ అవుట్ లెఫ్ట్ సైడ్. స్ట్రెచ్ రైట్ హ్యాండ్ స్ట్రెచ్ చేయాలి. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. One more time. Breathe out. Breathe in. Breathe out and breathe in. Side bending ఉంటుంది. ఎల్బో కింద పెట్టాలి. Breathe out. Breathe in, come up. Breathe out left side. Breathe in center. Breathe out right. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయండి. Breathe in. One more time. Breathe out. Breathe in. Breathe out and breathe in. Relax. కీప్ హ్యాండ్స్ అండ్ నీస్. చేతులు మొక్కలు ఉంచండి. ఇప్పుడు రైట్ సైడ్. బ్రీద్ ఇన్. రైట్ నీ సైడ్ వెళ్ళండి. బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, కమ్ అప్. బ్రీద్ అవుట్ లెఫ్ట్ సైడ్. బ్రీద్ ఇన్, కమ్ అప్. Breathe out right.
breathe in, come up, breathe out left, breathe in, breathe out right, breathe in, come up, breathe out left, breathe in, breathe out right, breathe in, come up, breathe out left and breathe in, come up. ఇప్పుడు సెంటర్కి చేద్దాం. బాడీ అంతా ఇట్లా వేవ్ లాగా వెళ్ళాలి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. వన్ మోర్ టైం, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇప్పుడు బాడీ అంతా రొటేషన్ రైట్ సైడ్ నుంచి బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, change the direction, breathe out left side nunchi, breathe in, breathe out, breathe in each side 5 times, 3, 2 and 1. Relax. ఇప్పుడు ట్విస్టింగ్. లెఫ్ట్ హ్యాండ్ రైట్ నీ మీద ఉంచండి, రైట్ హ్యాండ్ వెనక పెట్టేసి ట్విస్ట్ చేసుకోండి. ట్విస్ట్ ట్విస్ట్, స్లోలీ రిలీజ్. మీకు సైడ్ నుంచి ఇస్తాను. ఇప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ నీ మీద ఉంచాలి, లెఫ్ట్ హ్యాండ్ వెనక ఉండాలి, మరి వెనక్కి వాళ్ళకూడదు, కరెక్ట్ స్ట్రైట్గా ఉండాలి. బాడీని అంతా ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్, బ్రీద్ ఇన్ సెంటర్, బ్రీద్ అవుట్ రైట్ సైడ్, ట్విస్ట్. మీ లోయర్ బ్యాక్ని ముందుకు పుష్ చేస్తుండాలి. ట్విస్ట్, బ్రీద్ ఇన్ సెంటర్, బ్రీద్ అవుట్, ట్విస్ట్, బ్రీద్ ఇన్ సెంటర్. రిలాక్స్. లెగ్స్ ముందుకు స్ట్రెచ్ చేయండి. ఫ్రీ యువర్ లెగ్స్. ఒకసారి హెడ్ అండ్ నెక్ షోల్డర్స్ ఫ్రీ చేసుకోండి. మళ్ళీ ఎక్కువ సిట్టింగ్ వార్మప్స్ సూక్ష్మ ఎక్కువ చేద్దాం. ఓన్లీ టోస్ స్ట్రెచ్ చేయండి. 1, 2, 3, 4, 5. యాంకిల్ రైట్, లెఫ్ట్, రైట్, left, right, left, right, left, right, left, right, left. Both at a time. Forward, backward, forward, backward. Breathe in, stretch forward. Breathe out, stretch backward. ఇప్పుడు రొటేషన్ చేయండి. 1, 2, 3, 4, 5. రివర్స్. 5, 4, 3, 2, 1. రిలాక్స్. ఇప్పుడు రెండు కలిపి 1, 2, 3, 4, 5. ఈ యాంగిల్ రొటేషన్ వల్ల మీకు నీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, కాఫ్ మజిల్ ఫ్రీ అవుతుంది, నీ జాయింట్ పెయిన్స్ రాకుండా ఉంటాయి. దీనికి ఇంటర్లింక్ ఉంటుంది ఒకదానికోటి. ఇక్కడ నుంచి 1 by 1 మనం ఫ్రీ చేసుకుంటూ ఉంటే నీ జాయింట్ పెయిన్స్ రాకుండా ఉంటాయి. కాఫ్ మజిల్ బాగా స్ట్రెంత్ అవుతుంది. కాఫ్ మజిల్ సెకండ్ హార్ట్ అంటారు మనం. రిలాక్స్. హ్యాండ్ లెగ్స్ బాగా ఫ్రీగా మూవ్ చేయండి. ఫ్లాపింగ్. ఈ ఫ్లాపింగ్ వల్ల సెల్ఫ్ మసాజ్ అవుతుంది ఈ లెగ్ అంతా. లెఫ్ట్ ఆల్టర్నేట్గా, బోత్ ఎట్ ఎ టైం. రిలాక్స్. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. జస్ట్ అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5. రొటేషన్. 1, 2, 3, 4, 5. రివర్స్. 5, 4, 3, 2, 1. రిలాక్స్. లెఫ్ట్ లెగ్. 1, 2, 3, 4, 5. రొటేషన్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. లెగ్స్ బాగా ఫ్రీ చేసుకోండి, థైస్ ఫ్రీ చేసుకోండి. ఇప్పుడు లెగ్స్ ఇలా ఫోల్డ్ చేసి ఉండాలి. కాళ్ళ మధ్య అరౌండ్ 2 feet గ్యాప్ పెట్టండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ చేస్తూ రెండు కాళ్ళు రైట్ సైడ్ డ్రాప్ చేయండి.
ఈ మోకాలు ఈ మధ్య 90-90 అంటారు. బ్రీద్ ఇన్ సెంటర్, బ్రీద్ అవుట్ లెఫ్ట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇక్కడ ఇబ్బంది ఉన్న వాళ్ళు జస్ట్ ఇలా ఇలా కొంచెం మూవ్ చేసుకోండి, రైట్కి లెఫ్ట్కి, కింది వరకు వెళ్ళకుంటే ట్రై చేయండి, ఎందుకంటే మీకు హిప్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సైడ్కి ఉన్న హిప్ దగ్గర ఉన్న మజిల్స్ బాగా స్ట్రెస్ అవుతాయి. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, సెంటర్. మన లెగ్ స్ట్రెచ్ చేసి ఉంచండి. ఇంతకుముందు చెక్కి చలనాసన్ చేసాం. ఇప్పుడు ఉపవిష్ట కోణాసన్. హెడ్ అండ్ నెక్ షోల్డర్స్ బాగా ఫ్రీగా ఉంచండి. కళ్ళ మధ్య అరౌండ్ 3 feet గ్యాప్ పెట్టుకోండి, 2 feet అయినా పర్లేదు. బ్రీద్ ఇన్, లెఫ్ట్ హ్యాండ్ టు రైట్ లెగ్. బ్రీద్ అవుట్, మీ రైట్ హ్యాండ్ వెనుక పెట్టేసుకోండి. జస్ట్ ట్విస్ట్ చేయండి ఇనీషియల్గా. బ్రీద్ ఇన్ సెంటర్, బ్రీద్ అవుట్ లెఫ్ట్, breathe in center, breathe out right, breathe in center, breathe out left, breathe in center, breathe out right, breathe in center, breathe out left, breathe in center. ఇది బేసిక్ వస్తే కొంచెం అడ్వాన్స్ చేయాలంటే కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి. బ్రీద్ అవుట్ చేస్తూ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. After 10 repetitions minimum, breathe in, breathe out. Relax. కాలు బాగా ఫ్రీ చేసుకోండి. నెక్స్ట్ మనం బద్ధ కోణాసన్, బటర్ఫ్లై. అరికాలు కలిపి ఉంచండి, బ్యాక్ స్ట్రైట్ ఉంచండి. హెర్నియా రిలేటెడ్ ఇష్యూ ఉన్న వాళ్ళు చేయకండి. బ్యాక్ స్ట్రైట్ ఉంచండి. థాయిస్ అప్ అండ్ డౌన్ చేయండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కీప్ బ్యాక్ స్ట్రైట్. ఇది ఆడవాళ్ళకి చాలా ఉపయోగం. ఉమెన్ హెల్త్, గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. వాళ్ళకి లోయర్ పెల్విస్ బాగా ఫ్రీగా ఉండాలి. ఫ్రీ యువర్ థాయిస్ అప్ అండ్ డౌన్. బ్యాక్ స్ట్రైట్ ఉంచండి కొంతసేపు. థాయిస్ని కిందికి పుష్ చేయడానికి ట్రై చేయండి. Slowly release. Relax. మనం ఇంతమంది జాను శీర్షాసనం చేసాం, ఇలా ఫార్వర్డ్ బెండ్ చేసేది. దీంట్లోనే సెకండ్ వేరియేషన్ చేద్దాం, పరివృత్త జాను శీర్షాసన్. సింపుల్గా మీ కుడికాలు మర్చాలి, హీల్ కరెక్ట్ సెంటర్కి వచ్చేటట్టు ట్రై చేయండి. ఈ థాయ్ ఎంత వీలైతే అంత వైడ్ చేసుకోండి. బేసిక్ వర్షన్ ఏం లేదు, జస్ట్ మీ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ షిన్ బోన్ మీద ఉంచండి, మోకాలు కింద ఉంచేసి రైట్ హ్యాండ్ బాగా స్ట్రెచ్ చేసి బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఒక 5 times రిపీట్ చేసుకోండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ అండ్ హోల్డ్ ఇట్. స్లోగా ఇలా స్ట్రెచ్ చేసి ఉంచండి. రాను రాను మీ టోస్ పట్టుకోండి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్తో, రైట్ హ్యాండ్ని మెల్లగా సైడ్ నుంచి ఇలా బెండ్ చేయండి. ఇలా మెల్లమెల్లగా బెండ్ చేస్తూ ఉండాలి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇప్పుడు లెగ్స్ చేంజ్ చేసుకుని కావాలంటే ఒకసారి లెగ్స్ ఫ్రీ చేసుకోవచ్చు. పరివృత్త జాను శీర్షాసన్. రైట్ హ్యాండ్ రైట్ షిన్ బోన్ మీద ఉంచండి, మొక్కల కింద ఎంత వీలైతే బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, 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 బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ అండ్ బెండ్ స్లోగా ఎంత వీలైతే అంత. ఈ కాళ్ళు లేకుండా చూసుకోండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్,
కంఫర్టబుల్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. మీకు దీనివల్ల ఏంటంటే థాయ్ మజిల్స్, సైడ్ హిప్స్ ఫ్రీ అవుతాయి, మీకు బ్యాక్ మజిల్స్ అన్నీ బాగా స్ట్రెంత్ అవుతాయి. ఈ బ్యాక్ అంతా ఇలా ట్విస్ట్ అవుతుంది కాబట్టి బ్యాక్ మజిల్స్ అన్నీ స్ట్రెంత్ అవుతాయి, స్పైన్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, షోల్డర్ స్ట్రెంత్ అవుతాయి. పరివృత్త జాను శీర్షాసన అది. రిలాక్స్. సరే, హెడ్ అండ్ నెక్ ఫ్రీ చేసుకోండి, షోల్డర్స్ ఫ్రీ చేసుకోండి. ఇప్పుడు సిట్టింగ్ ఆసనాల్లో మనం అర్ధమర్షేంద్రాసనం ఒకటి చేద్దాం. మీరు రైట్ లెగ్ లెఫ్ట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి ఉంచండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ కూడా ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్తో హోల్డ్ చేయండి కంఫర్టబుల్గా. రైట్ హ్యాండ్ వెనక పెట్టండి, ట్విస్ట్ చేయండి కంఫర్టబుల్గా. ట్విస్ట్, ట్విస్ట్ కంఫర్టబుల్లీ. కంఫర్టబుల్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ట్విస్ట్, ట్విస్ట్. స్లోలీ రిలీజ్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ రైట్ సైడ్ ఉంచండి. ప్రతి ఆసనానికి మధ్యలో మీరు కావాలంటే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. మళ్ళీ రైట్ లెగ్ కూడా ఫోల్డ్ చేయండి. రైట్ హ్యాండ్తో పట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్ వెనక పెట్టేసేయండి. ట్విస్ట్ కంఫర్టబుల్లీ. ట్విస్ట్, ట్విస్ట్, ట్విస్ట్. స్లోలీ రిలీజ్. రిలాక్స్. షోల్డర్స్ ఫ్రీ చేసుకోండి, హెడ్ అండ్ నెక్ ఫ్రీ చేసుకోండి. ఇప్పుడు కోర్ స్ట్రెంత్ కోసం ఒకటి చేద్దాం. దీన్ని నౌకాసనలో ఒక వేరియేషన్. ఎల్బోస్ మీద పడుకోవాలి, హెడ్ అండ్ నెక్ ఫ్రీ చేసుకోవాలి, షోల్డర్స్ ఫ్రీ చేసుకోవాలి. స్లోగా థైస్ పైకి లేపండి. కావాలంటే ఫస్ట్ ఇలా రిలాక్స్ చేసుకోవచ్చు థైస్. ఓపెన్ క్లోజ్ చేసుకోవడం, సైడ్ టు సైడ్ మూవ్ చేయడం. ఒకసారి ఫ్రీ ప్రిపేర్ చేసుకొని స్లోగా థైస్ పైకి తీసుకొని లెగ్ స్ప్రెడ్ చేసుకోవాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా హ్యాండ్స్ కూడా ముందుకు తీసుకోండి. మీకు ఇక్కడ కోర్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. కంఫర్టబుల్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అబ్డామినల్ ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. మళ్ళీ కొంచెంసేపు ఎల్బో కింద పెట్టేసేయండి, హెడ్ అండ్ నెక్ ఫ్రీ చేసుకోండి, షోల్డర్స్ ఫ్రీ చేసుకోండి. మళ్ళీ ఒకసారి స్ప్రెడ్ యువర్ లెగ్స్, స్ప్రెడ్ యువర్ హ్యాండ్స్. మీకు హెడ్ అండ్ నెక్ ఇబ్బంది అనిపిస్తే చేతులు మెడ కింద పెట్టేసుకోండి. కొంచెంసేపు కాలు ఎంత కిందకి తీసుకెళ్తే అంత ప్రెజర్ పెరుగుతుంది. ఒక 15-20 సెకండ్స్ హోల్డ్ చేయండి మినిమం, వీలైతే 30 సెకండ్స్. కంఫర్టబుల్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంఫర్టబుల్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంఫర్టబుల్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా లెగ్స్ స్టార్ట్ చేసుకోండి. లెగ్స్ స్ప్రెడ్ చేయండి. ఫ్రీ యువర్ లెగ్స్, ఫ్రీ యువర్ థైస్. రిలాక్స్. మనం ఇంతకుముందు సేతు బంధాసనం చేసాం కానీ దాంట్లోనే కొంచెం విత్ సపోర్ట్ ఎలా చేయాలో నేర్చుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం. నెక్ ఫ్రీ చేసుకోండి, థాయిస్ ఫ్రీ చేసుకోండి, నడుము ఫ్రీ చేయండి ఒకసారి. కంఫర్టబుల్గా యాంకిల్ పట్టుకోండి, లేదంటే వితౌట్ హోల్డింగ్ యాంకిల్ చేద్దాం. యాంకిల్ పట్టుకోకుండా స్లోగా నడుము పైకి లేపి ఎల్బో సపోర్ట్తోనే చేతులు నడుము కింద పెట్టండి. కంఫర్టబుల్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇక్కడ కావాలంటే హీల్ రైజ్ చేసుకోవచ్చు. కంఫర్టబుల్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంఫర్టబుల్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Slowly relax. Comfortable, breathe in, breathe out.
మళ్ళీ పవన్ ముక్తాసన్ ఇవాళ మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. కొంచెం అడ్వాన్స్గా ఫస్ట్ సింగిల్ లెగ్స్ చేసుకోండి, తర్వాత 2 కాళ్ళు పట్టుకొని పాదాలు సైడ్ నుంచి పట్టుకోవాలి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Comfortable, breathe in, breathe out. Slowly head down. Now go for Ananda Balasana. ఇక్కడ హీల్ పట్టుకొని, ఇంతకుముందు పాదం మధ్యలో పట్టుకున్నాం, ఇప్పుడు హీల్ పట్టుకొని బాగా పైనుంచి ప్రెస్ చేయండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీ ఇన్నర్ థైస్ని అబ్జర్వ్ చేయండి, లోయర్ స్పైన్ అబ్జర్వ్ చేయండి, లోయర్ అబ్డామిన్ అబ్జర్వ్ చేయండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇక్కడ బిగ్ టో పట్టుకోండి, బటన్ వేల్ పట్టుకొని లెగ్స్ బాగా స్ప్రెడ్ చేస్తూ ముందుకు చూడండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా మళ్ళీ లెగ్స్ ఫోల్డ్ చేసి ఉంచండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మరి లెగ్స్ ఫోల్డ్ చేసి డౌన్ చేసుకోండి. రిలాక్స్. ఈ విధంగా డైలీ ఒక వేరియేషన్ చేంజ్ చేస్తూ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో అన్నీ కలిపి ఒక 1 అవర్ వీడియో ఒకటి చేస్తాను. అది ఫుల్ ప్రాక్టీస్ అవుతుంది. మీరు డైలీ ఆ వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 5 మినిట్స్ కంపల్సరీ రిలాక్స్ అవ్వాలి. మినిమం 5 to 10 మినిట్స్ యోగా నిద్ర. తర్వాత ఎసెన్షియల్ ప్రాణాయామ్స్ ఒక వీడియో ఉంది, ఆ ప్రాణాయామం కూడా చేసుకోండి. డైలీ 1.5 అవర్ మీరు మీ టైంని మీకు కేటాయిస్తే మీకు రిమైనింగ్ 23 అవర్స్ మీ బాడీ మిమ్మల్ని సేవ్ చేస్తుంది, మీన్స్ చూసుకుంటుంది. జస్ట్ 24 అవర్స్లో మినిమం 1 అవర్ మీ బాడీకి మీరు సర్వీస్ చేయాలి. అది మీకు 23 అవర్స్ మీకు సర్వీస్ చేస్తుంది. ఇది రీసెంట్గా కొంతమంది సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్లో చెప్పారు. ఇది ఇంతకుముందు మన మునులు ఋషులు కూడా అది 2-3 సార్లుగా చాలాసార్లు చెప్పారు. మన శరీరం అనేది అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ఒక మిషన్ అన్నట్టు. ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఇంతవరకు లోపల ఉన్నది ఏది రీప్లేస్ చేయలేరు. ఒకవేళ ఇప్పుడున్న సైన్స్ ప్రకారం బాడీని మామూలుగా మెకానికల్గా తయారు చేసిన పెప్టైడ్స్ దాంట్లో ఉన్నాయన్నీ తయారు చేసిన కొన్ని లక్షల కోట్లు అవుతుంది హ్యూమన్ బాడీ తయారు చేయడం. కాబట్టి మనకు అంత విలువైన శరీరాన్ని మంచిగా కాపాడుకోండి. దాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచండి. ఎలాంటి చెత్త వేయకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. క్లీన్ చేస్తేనే, రోజు క్లీన్ చేస్తుంటేనే లోపల ఉన్న డస్ట్ని క్లీన్ చేస్తేనే వేరే డస్ట్ వచ్చినా మళ్ళీ ఈజీ అవుతుంది. క్లీన్ చేయకుండా ఉంటే డస్ట్ పేరుకపోయి మీకు రాను రాను రోగాలు వస్తాయి. డస్ట్ అనే లోపల చాలా మలినాలు ఉంటాయి. ఎవ్రీ టైం ఎందుకు చెప్తున్నా అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగా ఉండండి. రిలాక్స్. చేతులు ర్యాప్ చేయండి, తల మీద ఉంచండి, నెమ్మది కళ్ళు తెరవండి, కుడివైపు తిరిగి లేచి కూర్చోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ట్రై టు ప్రాక్టీస్, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. చాలామంది వీడియోలు జస్ట్ క్లిక్ చేస్తున్నారు కానీ చూడట్లేదు. ఈ వీడియోల వల్ల చాలా ఉపయోగం ఉంది. మీరు దీన్ని అట్లీస్ట్ ఒక 50% ప్రాక్టీస్ చేసినా కూడా మీకు చాలా ఉపయోగం ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.